పిల్లలు అల్లరి చేసిన, భర్త బిహేవ్ బాగాలేకపోయినా, భార్య కోపిష్ట అయినా, సబార్డినేట్స్ కానీ మరొకటి కానీ సరే ఫస్ట్ ఎదురోళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకున్నాడు మహానుభావుడు అవుతాడు. శ్రీకృష్ణుడు అందుకే అంత హైలీ యాక్సెప్టబుల్ టు ఆల్ పీపుల్, అటు ఫ్రెండ్స్కి కానీ, గురువులకు కానీ, శిష్యులకు కానీ, తాతలకు కానీ, మేనమామలకు కానీ, భార్యలకు కానీ, లేదంటే సొసైటీకి కానీ, ద కంప్లీట్ పురుష్ హూ ఇస్ ద కంప్లీట్ మ్యాన్, హూ ఇస్ ద కంప్లీట్ మానవ అంటే శ్రీకృష్ణుడికి అది లెక్క. ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అప్పుడు అక్కడ అలా వాడేవాడు ధన్యుడి సుమతి. ఇక్కడ రోలర్ అనే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఆర్ అంటే రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్ ఆర్ అదర్స్ ఎమోషన్స్. ఫస్ట్ గుర్తించు. యూ అంటే అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఎల్ అంటే లేబుల్ ఇట్ అనమాట. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్, లేబుల్ ఇట్ అండ్ ఆల్సో యాక్సెప్ట్ ఎమోషన్స్ అనమాట. రోలలో ఎల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదురోళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ నెగిటివ్ కావచ్చు పాజిటివ్ యాక్సెప్ట్ చేయి. ఈ అంటే ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ అప్రోప్రియేట్లీ. ఎదురోళ్ళు బాధపడకుండా, ఎదురోళ్ళు ఇబ్బంది పడకుండా, నోరిచ్చు పడిపోకుండా, ఎదురోళ్ళ యొక్క హార్ట్ అటాక్ రాకుండా, హర్ట్ చేయకుండా ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్. అండ్ ఆల్సో ఆర్ అంటే లాస్ట్ ఆర్ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఎదురోళ్ళ ఎమోషన్స్. ఎప్పుడు కూడా మన కోపం, తాపం, భయం, ఆందోళన ఉన్నప్పుడు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ కన్స్ట్రక్టివ్లీ, నిర్మాణాత్మకంగా సరైన పద్ధతిలో మీ ఎమోషన్స్. కోపం వచ్చిందనుకోండి అలిగేసి మాట్లాడడం మానే బదులు, గాంధీకి కోపం వచ్చింది, ట్రైన్ నుంచి దింపేశారు, ఆ కోపాన్ని ఏమైనా స్వతంత్రం వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. అసలు గాంధీ స్వతంత్ర యోధుడే కాదని కంగనారావు అనొచ్చు. మనం వాటిని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడం అనేది కాదు. నిజం ఏంటనేది ప్రపంచానికి తెలుసు. వందలాది సంవత్సరాలు పోరాడితే వచ్చిన స్వతంత్రం అంది. కోపం వచ్చినప్పుడు వెంటనే అరిచేయడం కాదు. కులం తక్కువడు అని చెప్పేసి అంబేద్కర్ని హింసించారు, తక్కువ చేసి మాట్లాడారు. అతను ఏం చేశాడు? బాగా చదువుకున్నాడు, పెద్ద కులంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నారు, రాజ్యాంగానికి నిర్మాత అయ్యాడు. రెగ్యులేట్ అండ్ రికగ్నైజ్ అండ్ అప్రాపరేట్గా దాన్ని యూజ్ చేసుకోవడమే ఆర్ యొక్క గొప్పదనం. గాంధీని ట్రైన్ నుంచి దింపేశారు, నల్లజాతోడు నిమ్మజాతోడు అన్నట్టుగా. అతను ట్రైన్ నుంచి తన్ను దింపేస్తే మన భారతదేశం బ్రిటిషర్లు దింపేసే వరకు పోరాడాడు. అలాగే ఏకలవ్యుడంటే నేను ఎదురు ఫస్ట్ వరల్డ్లో కరస్పాండెన్స్ కోర్సు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా అండి? ఏకలవ్యుడు అనమాట. ఏకలవ్యుడు యూఆర్ క్యాస్ట్లెస్ ఫెలో, ట్రైబల్, జైపీఎంలో ట్రైబల్స్, ప్రిమిటివ్ ట్రైబల్స్ అంటాం. నువ్వు కనీసం నీకు ఇది లేదు, యూఆర్ క్యాస్ట్లెస్ ఫెలో, నేను చెప్తాను అని చెప్పేసి కులం యొక్క అహంకారంతో నేను విద్య నేర్పనన్నాడు. అతను ఏం ఫీల్ అయిపోవడం లేదు. నువ్వు నా దగ్గర డబ్బులు లేవు, నేను మంచి కులంలో పుట్టలేదు, మంచి మొత్తంలో పుట్టలేదు, ఎడితే కూర్చోలేదండి. డిస్టెన్స్ మోడ్లో ఏకలవ్యుడు అంటే నీ ఎదురులేని, అబ్బా ఏం కొట్టాడండి. అర్జునుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అంతే కల. నాకు తెలిసిన క్లయింట్స్ ఉన్నారు, 8th క్లాస్ 9th క్లాస్లో చదువు అయిపోయిన వాళ్ళు, డిస్టెన్స్ మోడ్లో చదువుకున్నారు. Group 2 లేరు, Group 3 లేరు, Group 4 లేరు, Group 1 లేరు, IAS లేరు, IPSS లేరు. కరస్పాండెన్స్లో చదువుకున్న వాళ్ళు మహానుభావులు అయ్యారు. డిస్టెన్స్ మోడ్లో చదువుకున్న వాళ్ళు మహానుభావులు. అదే కోపంతో ఉన్నప్పుడు తాగుతారు, కోపడతారు, అరుస్తారు, మరొకటి చేస్తారు. కాబట్టి ఈ అమ్మ నాన్న పిల్లల పుస్తకంలో మళ్ళా యథాతథంగా దాంట్లో ఏం రాస్తానో చూడండి. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే రోలర్ టెక్నిక్. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే రోలర్ టెక్నిక్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నవారు ఇతరులతో పోలిస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా మీరు ఉండాలంటే రోలర్ విధానాన్ని పాటించాలి. ఆర్ అంటే రికగ్నైజ్ ఎమోషన్స్, ఉద్వేగాలను గుర్తించడం. యూ అంటే అండర్స్టాండ్ వై వీ ఫీల్ ద వై వీ డూ.
మనం ఎలా ఫీల్ అయితే అలా బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ప్రవర్తనకి కారణం ఎమోషన్స్ అర్థం చేసుకుని ఈ ప్రవర్తనకి ఇది కారణం అని అర్థం చేసుకోవాలి. మనం ఎలా ఫీల్ అయితే అలాగే ప్రవర్తిస్తాం. కాబట్టి ఉద్వేగాలను అర్థం చేసుకుంటే మన ప్రవర్తన కారణం అర్థమవుతుంది. లేబుల్ అండ్ యాక్సెప్ట్ ఎమోషన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. మీ ఎమోషన్స్కి పేరు పెట్టండి, వాటిని యథాతథంగా అంగీకరించండి. ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అప్రోప్రియేట్లీ వితౌట్ హర్టింగ్ సెల్ఫ్ అండ్ అదర్స్ అండ్ ద ఎన్వైర్మెంట్ అంటారు. కొంతమంది వాళ్ళు బ్లేడ్ తోటి కోసేసుకుంటారు, గట్టిగా చాలా అద్దబా కొట్టుకుంటారు. నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది, సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ తీసుకుని వచ్చింది. ఎందుకు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ తీసాడు అంటే ఎవరితోటో అతనితో రిలేషన్షిప్లో ఉంది, ఏదో గొడవ వచ్చింది, కొంచెం బాగా తాగింది, వెళ్ళి దబా గోడకి హెడ్ బ్యాంగింగ్ అంటారు దీన్ని చేసుకుంది. ఇప్పుడు సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ ఖర్చులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, సూసైడ్కి అటెంప్ట్ చేస్తుంది, నా దగ్గరకు వచ్చింది. నీకు నువ్వు అట్ చేసుకోవడం వద్దు, ఎదురోళ్ళని అట్ చేస్తే. కొంతమంది ఏం చేస్తారు, కోపంతో ఉన్న వాళ్ళు అక్కడ మొక్కలు పీకెత్తారు, లేదర్ కొట్టే అద్దాలు బద్దలు కొడతారు, లేదర్ కొట్టే ఎన్వైర్న్మెంట్కి ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేస్తారు. అది కూడా వద్దు. అండ్ ఆల్సో మిమ్మల్ని ఎదురువారిని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో గారిపరచకుండా నీ ఉద్వేగాల్ని పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు వ్యక్తపరచడం అనేది ఇంపార్టెంట్. హర్టింగ్ యువర్ సెల్ఫ్, హర్టింగ్ అదర్స్, హర్టింగ్ ఎన్వైర్న్మెంట్ వద్దు. అండ్ ఆల్సో రెగ్యులేట్ ఎమోషన్స్ కన్స్ట్రక్టివ్లీ. నిర్మాణాత్మకంగా నీ ఉద్వేగాలను క్రమబద్ధం చేసుకోగలిగితే ప్రపంచంలో నువ్వు ఇవ్వంత ఆనందంగా ఉండేవాడు మరొకడు ఉండడనే అర్థం. ఆనందం అనేది ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, అప్రోప్రియేట్గా యూజ్ చేయడం, ఎదురోళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళని అర్థం చేసుకుని వారితో సరైన పద్ధతిలో కమ్యూనికేట్ చేసుకోవడం, ఇది ఆనందానికి కారణం. మన ఎమోషన్స్ ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ అవుతుంటాయి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం, చేతికి ఎంత వస్తే అంత చేస్తాం, కడుపులో ఎంత వస్తే అంత చేస్తాం, నా కాలు ఉంది కాబట్టి నేను తన్నుతాం, నా తల ఉందని కాబట్టి కొట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, రియాక్టివిటీ, నాట్ ప్రోయాక్టివిటీ. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా. నమస్తే, మీ డాక్టర్ క్రాంతికార్.